ఓం శ్రీ గురుభ్యో నమః. జై శ్రీరామ్. మనం ఇప్పటి వరకు శ్రీమద్ రామాయణంలో బాలకాండలో సీతారాముల కళ్యాణం, పరశురాముల గర్భభంగం వరకు తెలుసుకున్నాం. ఈరోజు అయోధ్యాకాండలో భాగం 1లో శ్రీరాముని పట్టాభిషేక ఏర్పాట్లు, మందర దుర్బోధ, కైకేయి కోరిన 2 వరాలు ఈ భాగం 1లో తెలుసుకుందాం. సీతారాముల కళ్యాణం తర్వాత అందరూ అయోధ్య చేరుకున్నారు. అయోధ్య చేరిన దశరథుడు నగరమంతా వైభవంగా పండగ చేయమని ఆదేశించాడు. పండితులకు సత్కారాలు, విందులు చేయించాడు. కొత్తగా పెళ్ళైన వధూవరులతో అంతఃపురమంతా కళకళలాడుతుంది. దశరథుడు, ఆయన భార్యలు 4 కోడళ్లను చూసుకుని మురిసిపోతున్నారు. ఒకనాడు దశరథుడు మంత్రి, సామంత, దండనాథ పురోహితులతో కొలువు తీర్చి వారితో, కోసల దేశపు ప్రజానాయకులారా, ఇక్ష్వాక వంశీయులు మా పూర్వీకులు, వారి దారినే మా పితృపితామహులు కూడా నడిచారు. నేను కూడా ఆ దారినే నడిచాను. ఇక రాజ్యభారం వహించే ఓపిక నాకు లేదు. రామచంద్రునికి పట్టాభిషేకం జరిపి నేను విశ్రాంతి తీసుకోవాలని అనుకుంటున్నాను. మీరందరూ అనుమతిస్తే శ్రీరామ పట్టాభిషేకం జరిపిస్తాను అన్నాడు. అందుకు ఆ కొలువులోని వారందరూ హర్షధ్వానాలు చేశారు. ప్రభు, శ్రీరాముడు రాజు కావాలని మా మనసులో ఉన్న మాటే మీరు చెప్పారు అని అందరూ ఏకకంఠంతో అన్నారు. జ్యేష్ఠ కుమారునికి రాజ్యాధికారము ఉన్నదని, అందులో రాముడు సమర్థుడు, పరాక్రమవంతుడు కనుక అందరూ అంగీకరించారు. వశిష్ఠుడు శుభముహూర్తం నిశ్చయించాడు. మంత్రి సుమంతుల వారిచే శ్రీరాముని సభామండపానికి పిలిపించి దశరథుడు తన నిర్ణయం తెలియజేశాడు. పితృవాక్య పరిపాలకుడైన శ్రీరాముడు తల వంచి తండ్రికి నమస్కరించి, అంతా మీ ఇష్ట ప్రకారమే కానియండి అని అందరి అనుమతితో తన మందిరానికి బయలుదేరాడు. రామునికి పట్టాభిషేకం జరగనున్నదని నగరమంతా తెలిసింది. ప్రజలు సంతోషంతో ఉప్పొంగిపోతున్నారు. పట్టాభిషేకానికి నగరంలో ఏర్పాట్లు భారీగా జరుగుతున్నాయి. నగరమంతా ఎటు చూసిన పూలతోరణాలు, మంగళ వాయిద్యాలు, నాట్యాలతో కోలాహలంగా ఉంది. దీపాలంకరణలతో అయోధ్య నగరం వెలుగులు విరజిమ్ముతోంది. మేనమామలు ఎంట ఉన్న భరత, శత్రుఘ్నులకు కబురు పంపారు. పలు దేశాల రాజులకు, సామంతులకు ఆహ్వానాలు పంపించారు. ఇక కైకేయి తన మందిరంలో ఒంటరిగా ఉంది. ఆ సమయంలో ఆమె దాసి మందర ఆదరాబాదరా వచ్చి నిలబడింది. మందర మాట అంటే కైకేయికి ప్రాణం. ఆమె హడావుడి చూసి కైకేయి కారణం అడిగింది. అప్పుడు మందర ఇలా అంది, అమ్మా, రాజుగారి ముద్దల భార్యనని ఎన్నాళ్ళు మురిసిపోయావు. ఇప్పుడు చూడు, నీ పీకల మీదకు వచ్చింది. రాజు నీతో ఒక్క మాటైనా చెప్పకుండా నీ కొడుకు భరతుడు రాజ్యంలో లేని సమయం చూసి రామునికి పట్టాభిషేకం చేస్తున్నాడు. ఇకపై ఆ కౌసల్యాదేవిదే ఇష్టరాజ్యం. నువ్వు, నిన్ను నమ్ముకున్న నా బోటివారు ఇక వారి మోచేతి నీళ్లు త్రాగి బ్రతుకు వెళ్ళబుచ్చవలసింది. చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవ అన్నారు పెద్దలు. ఇన్నాళ్ళు దశరథ మహారాజు గారి గారాల భార్యవై మన్ననలు పొందిన నువ్వు ఇక ముందు దాసీదాని వలె జీవించవలసిన దుస్థితి దాపురించనుంది. ఇదే నా చింత, దానికే ఇంత హడావుడి అన్నది. మందర మాటలు కైకేయి తలకు బాగా ఎక్కినవి. తినగా వేము తీయగును అన్నట్లు చెప్పగా మందర మాటలు రుచించాయి. మందర మాయాజలంతో కైకేయి మనస్సు మారింది. రామునిపై ఉన్న ప్రేమానురాగాలు మరిచిపోయింది. మందర మాయాజాలంతో మైకం కమ్మింది. మందర, నేను నా బిడ్డ బాగుండాలనే నా మంచి కోరే హితవు చెప్పావు. నా మనసులోని మాట సాధించే వరకు అన్నపానీయాలు ముట్టను అన్న కైకేయి మాటలు విని సంతోషంతో, మంచి మాట చెప్పావమ్మా అన్నది మందర. తరువాత, అమ్మ, పూర్వం ఒకనాడు మహారాజు గారు నీకు 2 వరాలు ఇచ్చారు. వాటిని ఇప్పుడు కోరుకో. 1 భరతునికి పట్టాభిషేకం, 2వది రాముని వనవాసం. అడవులకు పోయిన రాముడు తిరిగి రాజ్యాధికారి కాకుండా 14 ఏళ్ళు వనవాసం చేయాలని షరతు పెట్టు. మందర మాటలు కైకేయిపై బాగా పనిచేస్తాయి. స్త్రీ సహజమైన కార్పణ్యం, అసూయ ఆమెలో కలిగాయి. వెంటనే కైకేయి వస్త్రాభరణాలు తీసివేసి నల్లటి చీర ధరించి శోకమందిరంలో ప్రవేశించి దశరథ మహారాజుకు కబురు పంపింది. రాముని పట్టాభిషేకం ఏర్పాట్లలో నిమగ్నుడై ఉన్న దశరథుడు ఆనందంతో ఈ విషయం మొట్టమొదట చెప్పడానికి కైకేయి మందిరానికి వచ్చాడు.
మందిరంలో కటిక నేలపై పరుండి శోకిస్తున్న కైకేయిని చూసి దశరథుడు బీతిల్లిపోయాడు. మందిరంలో ఆభరణాలు చెల్లాచెదురుగా విసిరివేయబడి ఉన్నాయి. దేవి, ఏం జరిగింది? నీ శోకానికి కారణం ఏమిటి అని ప్రాధేయపడ్డాడు. కైకేయి కసిరి కొట్టింది, చేత్కరించుకుంది. అయినా దశరథుడు, దేవి నీకు ఏమి కావాలి? నీ పరిస్థితికి కారకులెవరు అంటూ బ్రతిమాలాడు. కైకేయి కోపంతో, మహారాజా, ఒకసారి దేవతలతో మీరు యుద్ధం చేస్తున్నప్పుడు మీ రథచక్రం శీల ఊడిపోయింది. నేను నా వేలును శీలగా ఉంచి రథచక్రం పడిపోకుండా కాపాడాను. మీరు విజయం సాధించారు, గుర్తుందా? అప్పుడు నాకు 2 వరాలు ఇస్తానని వాగ్దానం చేశారు అన్నది. అవును, తప్పకుండా నీవు కోరుకున్నప్పుడు ఇస్తాను. రఘువంశరాజులు ఆడిన మాట తప్పరు. నీకు ఏమి కావాలో ఇప్పుడే కోరుకో అన్నాడు దశరథుడు. అయితే వినండి. ఒక వరం, 14 సంవత్సరాలు రాముని అరణ్యాలకు పంపించాలి. 2వ వరం, తన కుమారుడైన భరతునకు పట్టాభిషేకం చేయాలి. ఇవే నా 2 వరాలు, వెంటనే అమలు జరపండి అన్నది. దశరథుడు నిర్ఘాంతపోయి జీవోత్సవంలా నిలబడిపోయాడు. మాతృత్వంతో శ్రీరాముని ఎంతగానో ప్రేమించిన కైకేయి మాటలు దశరథునకు ఆశ్చర్యాన్ని కలుగచేశాయి. శ్రీరామునిపై ఉన్న వాత్సల్యంతో దీనంగా అర్థించాడు. అవి తప్ప మరేవైనా కోరుకోమన్నాడు. కైకేయి ససేమిరా వినలేదు. కైకేయిని నిందించాడు దశరథుడు. ప్రాణ సమానమైన శ్రీరామునికి వనవాసం తలుచుకుంటేనే గుండెలు గుబేల్మంటుంది. అసలే వృద్ధాప్యం. దానికి తోడు ప్రాణానికి మిన్న అయిన రాముని వనవాసం. అమిత దుఃఖంతో విలవిలలాడుతూ రామా రామా అంటూ పిచ్చివాడిలా, మతి చెలించిన వాడిలా అయి కైకేయి మాటలు దశరథుని గుండెల్లో గుణపాలే గుచ్చుకున్నాయి. పిడుగులాంటి వార్త వినగానే మహావృక్షం నేలకూలినట్లుగా నేలకొరిగిపోయాడు. వద్దు కైకా, వద్దు. నా చిన్నారి రాముని అడవుల పాలు చెయ్యవద్దు. నీ చేతులతో గోరుముద్దలు తినిపించిన రామునికి అంత శిక్ష విధించకు. రాముడు లేనిదే నేను జీవించలేను అంటూ కన్నీరు మున్నీరుగా విలపించాడు దశరథుడు. దశరథుడు ఎంత వేడుకున్నా కైకేయి తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. 2వ భాగంలో సీతారామ లక్ష్మణుల అరణ్యవాసం, గుహుని స్వాగతం, మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. సర్వే జనా సుఖినో భవంతు.